నిన్న అంటే మే 7వ తేదీన వర్షం అంతరాయం కలిగించిన ఐపీఎల్ 2026 మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే లక్నో సూపర్ జెయింట్స్ ఎల్ఎస్జీ అదరగొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ పై డీఎల్ఎస్ పద్ధతి ద్వారా గెలిచి చాలా కీలకమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ కీలకమైన 50వ మ్యాచ్ లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ గెలుపు వల్స్కి చాలా కీలకమండి. కెప్టెన్ రిషబ్ పంత్ నాయకత్వంలో వాళ్లు ఈ సీజన్లో తమ 3వ విజయాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో లీగ్ టేబుల్లో అట్టడుగున ఉన్నా కూడా ఈ గెలుపు వాళ్ల ప్లేఆఫ్ ఆశలకు మంచి జోష్ ఇచ్చింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికొస్తే రాజత్ పాటిదార్ నాయకత్వంలోని వాళ్లు ఈ మ్యాచ్లోకి బలంగా 3వ స్థానంలో అడుగుపెట్టారు. ఈ ఓటమి పాలు అయినప్పటికీ ఐపీఎల్ పట్టికలో తమ బలమైన నెట్ రన్ రేట్ను మాత్రం కాపాడుకోగలిగారు. డీఎల్ఎస్ పద్ధతి గురించి చెప్పాలంటే ఇది క్రికెట్లో ఒక స్టాండర్డ్ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్. ఆట కాసేపు ఆగిపోవడం వల్ల టార్గెట్ స్కోర్లను మార్చడానికి దీన్ని వాడతారు. చివరికి ఇదే మ్యాచ్ ఫలితాన్ని ఉత్కంఠగా మార్చేసింది. ఏకానా స్టేడియం పిచ్ గురించి చూస్తే అది సాధారణంగా స్పిన్నర్లకు బాగా కలిసొస్తుంది, బ్యాటర్లకు మాత్రం పెద్ద సవాలు విసురుతుంది. ఇది ఈ కీలకమైన మ్యాచ్కి మరింత ఆసక్తిని, క్లిష్టతను పెంచింది. మ్యాచ్కి ముందు లక్నోలో వాతావరణం వెచ్చగా ఉంటుందని అంచనా వేశారు. మ్యాచ్ జరిగే సమయంలో 22 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు, కొద్దిగా వర్షం పడే ఛాన్స్, అలాగే 59% తేమ కూడా ఉంటుందని అన్నారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో మంచు పడే అవకాశం ఉందని కూడా చెప్పారు. అనుకున్నట్టే ఎకానా పిచ్ తన పేరు నిలబెట్టుకుంది. స్పిన్నర్లకు బాగా సహకరించింది. బ్యాట్స్మెన్లకి మాత్రం స్వేచ్ఛగా షాట్లు ఆడటం సహనానికి పరీక్ష పెట్టింది. ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి తమకి కేటాయించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి ప్రత్యర్థికి ఓ సవాలు విసిరే స్కోరును నిర్దేశించింది. కెప్టెన్ రజత్ పాటిదార్ చక్కటి 68 పరుగులతో ఇన్నింగ్స్ని నడిపిస్తే విరాట్ కోహ్లీ వేగంగా 35 పరుగులు అందించాడు. అయితే ఎల్ఎస్జీ బౌలర్లు మయాంక్ యాదవ్, మోహిసిన్ ఖాన్ల అద్భుతమైన బౌలింగ్తో మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో బెంగళూరు స్కోరు కట్టడి అయింది. ఇక ఎల్ఎస్జీ చేజింగ్లో ఉండగా ఒక చిన్నపాటి కానీ తీవ్రమైన వర్షం పడటంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. దీంతో మ్యాచ్ అధికారులు లక్ష్యాన్ని మార్చడానికి డక్వర్త్ లూయిస్ స్టెర్న్ డీఎల్ఎస్ పద్ధతిని ఉపయోగించారు. ఎల్ఎస్జీ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసినప్పుడు ఈ కీలక అంతరాయం వచ్చింది. దీంతో ఆతిథ్య జట్టుకు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు. డీఎల్ఎస్ లెక్కల తర్వాత అల్స్కి 13 ఓవర్లలో 110 పరుగులు చేయాలనే కొత్త టార్గెట్ ఫిక్స్ అయింది. చేజింగ్ మళ్లీ మొదలవ్వగానే ఒత్తిడి అమాంతం పెరిగిపోయింది. కానీ నికోలస్ పూరన్ మెరుపు వేగంతో 30 పరుగులు, ఆయుష్ బదోని కీలకమైన 25 పరుగులు చేసి లక్నోను పోటీలో నిలబెట్టారు. మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ప్రిన్స్ యాదవ్ అల్స్కి హీరోగా నిలిచి విన్నింగ్ రన్స్ కొట్టి స్వల్ప తేడాతో విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఫలితం లక్నో సూపర్ జెయింట్స్కు మంచి బూస్ట్ని ఇచ్చిందనే చెప్పాలి. 10 మ్యాచ్లలో 6 పాయింట్లతో వాళ్లు పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానం నుండి కొద్దిగా మెరుగైన స్థానానికి చేరుకున్నారు. మరోవైపు ఆర్సీబీ ఓడిపోయినా వాళ్ల బలమైన నెట్ రన్ రేట్ను మాత్రం పదిలంగా ఉంచుకుంది. ఇది ఐపీఎల్ 2026 ప్లేఆఫ్లకు చేరేందుకు జరిగే తీవ్రమైన పోటీలో చాలా కీలకం కావచ్చు. ఐపీఎల్ 2026 సీజన్ ఎప్పటిలాగే దాని పాత ఫార్మాట్లోనే కొనసాగుతుంది. 10 జట్లు వివిధ వేదికల్లో మొత్తం 74 మ్యాచ్లు ఆడతాయి. ఈ టోర్నీలో టాప్ 4 జట్లు ప్లేఆఫ్లకు చేరుకుంటాయి. ఆ ప్లేఆఫ్లు క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 మరియు చివరికి గ్రాండ్ ఫైనల్ మ్యాచ్తో ముగుస్తాయి.